5/1/2026 తేదీ సోమవారం నాడు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని వినూతన పద్ధతిలో రోడ్డు ప్రయాణికులు అందరిలోనూ అవగాహన చేయడానికి జగ్గంపేట సర్కిల్ పోలీస్ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను బుర్రకథ రూపంలో ప్రయాణికులకు అవగాహన కల్పించినట్లు సిఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. చెప్పుకోబోయే కథ సమాజానికి చాలా అవసరమైనది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల గురించి మనం మాట్లాడుకుంటే మన చుట్టుపక్కల మన కళ్ళ ముందే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జగ్గంపేట సర్కిల్ పరిధి రోడ్లలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్ని చైతన్యపరచడానికి మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఈ చిన్ని అవకాశమే ఈ రోజు మన కథ. ఇది కథ కాదు, ఎన్నో కుటుంబాల వ్యధ. స్వాగతం పలకడానికి ఎక్కిందిరా, నేను లేనా సిలక్కలేదా? అయితే వెలకమకం వెలకమకం నా పేరు కనక, వెలకమకం వెలకమకం నా పేరు కనక, వెలకమకం వెలకమకం నా పేరు కనక, వెలకమకం వెలకమకం నా పేరు కనక. ఏరా ఎందుకు కొడతారు? ఓ సీరెత్తారా, సర్లేను పాడక్క. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. మన గురువులందరికీ స్వాగతం, మన గురువులందరికీ స్వాగతం, ఈ పెద్దలందరికీ స్వాగతం, ఈ పెద్దలందరికీ స్వాగతం, మన స్నేహితులందరి స్వాగతం, మన స్నేహితులందరి స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం. ఈ రోజు అధ్యాయం గురించి చెప్పరా. ఇది మరీ బాగుంది, నన్ను అడుగుతావేంట్రా బాబు? మన ఇద్దరి మధ్యలో లక్షణంగా బొమ్మకి చీర కట్టినట్టు ఉంది కదా అక్క, అక్కడ అడుగు చెప్తుంది. సరేలే, అక్కని అడిగితేలే. అక్క నువ్వు చెప్పాక. ఏం లేదురా. ఏం లేదా? ఏం లేకపోతే ఎక్కడికి ఎందుకు? పొద్దున్నే ఫోన్ చేసి ఏదో పెద్ద పని ఉన్నాడు రమ్మన్నా. నేనైతే ఓకే, ఇంతమంది జనాన్ని పిలిచి, ఇంతమంది మీడియాని పిలిచి, ఇంతమంది పోలీసులను పిలిచి ఏమి లేదని మళ్ళీ సరదాగా చెప్తున్నా అక్క. కింద నుంచి టమాటాలు గుడ్లిచ్చి కొడితే నీ పొట్టిసిరా వాటిలో రంగు మారిపోతాయి. నన్ను పూర్తిగా చెప్పనివ్వా, నువ్వు నీ తొందర తగలయ్యా. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా సమాజానికి చాలా అవసరమైనది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల గురించి మనం మాట్లాడుకుంటే మన చుట్టుపక్కల మన కళ్ళ ముందే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జగ్గంపేట సర్కిల్ పరిధి రోడ్లలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్ని చైతన్యపరచడానికి మన కాకినాడ జిల్లా ఎస్పీ కథ. ఇది కథ కాదు, ఎన్నో కుటుంబాల వ్యధ. రే చిలక, ఈ అసలు రోడ్డు ప్రమాదాల గురించి నీకేం తెలుసురా? అక్క, నాకు రోడ్డు ప్రమాదాల గురించి గిడ్డు ప్రమాదాల గురించి ఏమీ తెలియదు, కానీ రోడ్డు మీద ఎలా వెళ్ళాలో బాగా తెలుసక్క. చెప్పరా. బండకే తిరగాలన్నాడు మా ఫ్రెండ్ గాడు, బండకే తిరగాలన్నాడు మా ఫ్రెండ్ గాడు, బండి మీద ఫ్రెండ్ ఎక్కి మేము వెళ్ళాము, అది ఒకలో తొలకనే కాదు అమ్మ, మేము ముగ్గురు నలుగురు కూడా వెళ్తూ ఉంటాము. ఆ రోడ్డు మీద బండి మేము అమ్మ అటు ఇటు తిప్పుతూనే పోతాము. 40-50 స్పీడ్ మాకు నచ్చదులే, ఎక్సోలేటర్ తిప్పితే 100 దాటాలిలే. లైసెన్స్ కూడా లేదు, అయినా మేము బండి తోలుతాం. అది కూడా బండి మీద ఒకరో ఇద్దరో కాదు, మినిమం ముగ్గురు నలుగురు ఎక్కుతాం. ఇంకా స్పీడ్ అంటావా? 40-50 అయితే అస్సలు అనవదు. ఎక్సలేటర్ తిప్పితే 100 దాటాలంతే. అబ్బబ్బా, ఏం చెప్పారా?
నీలాంటి ఎదవలు ఉండబట్టి ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సిఐ గారు వీడికి లైసెన్స్ లేదంట. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే తోలు తీసేయండి. అలా అదేటక్క అలాంటివిటక్క అనలేంట్రా, 18 సంవత్సరాలు దాటితేనే బండి నడపాలి. అలా కాకుండా ఎవరు పడితే వారు నడిపితే ఇలా తోలు తీసేయాలి. ఇంకా 18 సంవత్సరాలు దాటకుండా బండి నడిపిన వాడితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయాలి. తెలుసుకో. ఓ అవునక్క, ఇక జనంలో బండి ఎక్కనులే. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినరా. వినరా తమ్ముడా, వినరా తమ్ముడా, నేను చెప్పే మాటలు ముత్యాల మాటలు రతనాల మాటలు. వినరా తమ్ముడా, నేను చెప్పే మాటలు మంచి మాటలు. రమతములారా మన అబ్బాయిలు బండి నడుపుతున్నారు. ఓ ఎన్నలారా మా తమ్ములారట. అమ్మాయిలు బండి ఎక్కలేదు, ఎక్సలేటర్ తిప్పుతలేదు. స్వార్థం, ఎద్దవ్వ స్వార్థం, జెండర్ డిఫరెన్స్. ఆగరా నువ్వు. అమ్మాయిలు నడుపుతున్నారు కానీ అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ నడుపుతున్నారని అలా అన్నాను. సర్లే. ఒరే గిలగా అక్కడికి 2 ఇచ్చే. ఊరు బాబు ఏంటి కళ్ళు నీ 2 కళ్ళు ఇచ్చే, 4 కళ్ళు పెట్టుకుని వెళ్తుంది. ఒరే చిలక, గుద్దితే గోపు గీయమంటది. నేనన్నది 2 కళ్ళతో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమని. ఓ అవునక్క, నేను 4 కళ్ళు ఉండాలనుకున్నానులే. మా మాటలు వినండయ్యా. బండి నడిపే అన్నలారా, మా మాటలు కాస్త వినండి అయ్యా. వేగం కన్నా ప్రాణం మిన్న. తెలుసుకొని నువ్వు బండి నడపన్నా. మందు తాగి నువ్వు రోడ్డు ఎక్కితే బొందలోనే నువ్వు పడుకోవాలి. అలా అది తప్పించి ఇంకేం చేయలేం. బండి మీద ఉండగా సెల్ ఫోన్లో సుల్లు ఎందుకన్నా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, లేదా బండిని పక్క కాపి మాట్లాడుకోవచ్చు కదన్నా. వీడియోలు చూస్తూ ఊగుడు ఎందుకన్నా? ఇవి మన ప్రాణాలు, మనమే కాపాడుకోవాలి. అవునక్క, నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అంతేకాదురా, రాంగ్ రూట్ లో బండిని నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. అవునక్క, ఇది నిజమే. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైక్ మీద ఓరన్నో హెల్మెట్ పెట్టుకోరన్నా. బైక్ మీద ఓరన్నో హెల్మెట్ పెట్టుకోరన్నా. కింద పడిన ఓరన్నో తలకి దెబ్బ తాకదోరన్నా. నువ్వు కింద పడిన ఓరన్నో తలకి దెబ్బ తాకదోరన్నా. ఓ కారుతోలే ఓరన్నో సిగరెట్టు పెట్టుకోరన్నా. ఓ కారుతోలే ఓరన్నో సిగరెట్టు పెట్టుకోరన్నా. యాక్సిడెంట్ అయినా నీ ప్రాణం మాగునన్నా. యాక్సిడెంట్ అయినా నీ ప్రాణం మాగునన్నా. ఓ లారీ అన్నల్లారో మా బస్సు అన్నల్లారా. ఓ లారీ అన్నల్లారో మా బస్సు అన్నల్లారా. అతి వేగం వద్దురన్నో అందరి ప్రాణం వద్దురన్నా. అతి వేగం వద్దురన్నో అందరి ప్రాణం ముద్దురన్నా. నిద్ర వస్తే అన్నో బండి ఆపేయాలన్నా. నిద్ర వస్తే అన్నో బండి
ఆపేయాలన్నా ఓలరి అన్నల్లారో మా బస్సు అన్నల్లారా ఓలారి అన్నల్లారో మా బస్సు అన్నల్లారా. బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కింద పడినా సరే తలకి దెబ్బ తాకకుండా అది కాపాడుతుంది. అలాగే కారు తోలేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే అది మీ ప్రాణాల్ని కాపాడుతుంది. ఓ లారీ మరియు బస్సులు తోలే అన్నల్లారా, మీ చేతిలో 1, 100, 1000 కాదు, కొన్ని లక్షల మంది ప్రాణాలు ఉన్నాయి. అది మీరు గుర్తిరిగి బండిని నడపండి. అలాగే వెహికల్స్ ని రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ కి రాత్రి వేళల్లో ఏమీ కనిపించక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ అవకాశం ఇక్కడికి వచ్చినటువంటి రోడ్లు విశాలంగా ఉండడమో లేక కొత్త టెక్నాలజీ వల్ల వాహనాల వేగం పెరగడమో తెలియదు, కానీ ముఖ్యంగా ఈ మధ్య కాళ్ళు వల్ల జరిగే యాక్సిడెంట్ చూస్తుంటే ఒళ్ళు గుగ్గురు పుడుస్తుంది. ఓ డ్రైవర్ అన్నల్లారా, మీ అందరికీ మేము చిన్నపిల్లలమైనా సరే చేతులెత్తి మొక్కుతున్నాం. వేగానికి బానిస కాకండి, ప్రాణాలు ముఖ్యమని తెలుసుకోండి. మంగళం మంగళం జై ఆంధ్ర మాత, మంగళం జై భరత మాత, మంగళం. మంగళం జై ఆంధ్ర మాత మంగళం, జై భరత మాత మంగళం. దేవతకు మంగళం, మా గ్రామ దేవతకు మంగళం, మా ఊరి దేవతకు మంగళం, మా ఊరి